అలానే హాస్పిటల్ దగ్గర మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, మీరున్న హాస్పిటల్లో ఎంతమందికి చికిత్స కొనసాగుతోంది? ఎందుకంటే వివిధ హాస్పిటల్స్ లో గాయపడిన వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, గాయపడిన వాళ్ళు అక్కడికి వస్తున్నప్పుడు, హాస్పిటల్లో జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటి? అంటే కాలిన గాయాలతో ఎంత పర్సెంటేజ్ కాలిన గాయాలతో వాళ్ళు అడ్మిట్ అయ్యారు? ప్రస్తుతం వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా కొనసాగుతోంది? ఎస్, ఒకవైపు పరిశ్రమ దగ్గర రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తుంటూ, మరొక వైపు ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులను పరామర్శించేందుకు 9:30-10 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ బాధితులను పరామర్శించబోతున్నారు. ప్రస్తుతం మనం పటాన్చెరువులో ఉన్నటువంటి ధృవ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ 9 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 7 ఐసీయూలో చికిత్స పొందుతూ ఉండగా 2 వార్డులో ఉన్నారు. అయితే ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి వారి మాత్రం దాదాపు 50% పైగా కూడా వాళ్ళ శరీరాలు కాలిపోయినట్లుగా తెలుస్తున్నాయి. మరొక వైపు మదీనాలో గూడాలో ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా అక్కడ 19 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అక్కడ నిన్న 21 మంది అడ్మిట్ అవ్వగా అందులో 2 మృతి చెందారు. అంతేకాకుండా వివిధ హాస్పిటల్లో, ఒక హాస్పిటల్లో 4, ఇంకా మిగతా అర్చన హాస్పిటల్లో 1, ఈ విధంగా బాధితులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 9:30-10 గంటల ప్రాంతంలో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళను కూడా పరామర్శించబోతూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ఇన్సిడెంట్ ప్లేస్ కు వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అబ్జర్వ్ చేయబోతూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం మనం చూస్తున్నాము సీఎం సెక్యూరిటీకి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉంది. ఇక ప్రధానంగా కూడా ఇది ఒక విషాదకరమైనటువంటి ఘటన, ఒక దిగ్భ్రాంతిని గురి చేసేటటువంటి ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి పని చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ విధంగా చనిపోవడం, దాని పట్ల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇకపోతే ఇప్పటికీ చాలా వరకు కూడా కాలి బూడిదైనటువంటి బాడీస్ ఉన్నాయి. సో వాళ్ళని గుర్తుపట్టడం కూడా చాలా కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పటికే మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి టీమ్స్ను సైతం కూడా హాస్పిటల్కి పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరు అంటే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి డిఎన్ఏను కూడా తీసుకొని శాంపిల్స్, ఆ తర్వాత ఆ బాడీస్కి సంబంధించినటువంటి గుర్తింపు చేసేటటువంటి ఆ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంది. అంటే ఓవరాల్గా కూడా హైదరాబాద్, అది కూడా నగర్ శివారులో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్ అందరినీ కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఒకవైపు బాధితులకు ట్రీట్మెంట్ ఒకవైపు కొనసాగుతుంది. ఇక బాడీల గుర్తింపు విషయానికి వస్తే మాత్రం ఇప్పటి వరకు 37 మంది చనిపోతే కేవలం ఒక 4 మాత్రమే గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు పోస్ట్ మార్టం దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి బంధువులందరూ కూడా వాళ్ళ బాడీస్ని ఎవరు ఏంటని గుర్తుపెట్టలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో డిఎన్ఏకి సంబంధించినటువంటి శాంపిల్స్, ఆ ప్రక్రియ అంతా కూడా ఒకవైపు కొనసాగుతుంది. ఓవరాల్గా కూడా మరికొద్ది సేపట్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 9:30-10 ఆ గ్యాప్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతూ ఉన్నారు.